ప్రియ సహోదరులారా, మన అనుదిన జీవితంలో కొన్నిసార్లు మన మంచి కార్యాలు చేసినప్పుడు, మంచి పేరు వచ్చినప్పుడు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మంచి ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు, మంచి గాయకులుగా ఉన్నప్పుడు అండి ఎన్నో నిందలు, అవమానాలు, వారు అలా ఇలా అని చెప్పేసి మనల్ని ఎంతోమంది హేళనకరంగా మాట్లాడతారు. కానండి మన యొక్క తల్లి మరియమాత మనకు ఆదర్శము. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత యొక్క జీవితంలో మరి తాను ఎన్నో బాధలను అనుభవించింది, అవమానాలను పొందుకుంది. అయినప్పటికీ తన యొక్క కళ్ళెదుటే తన కుమారుడు శిలువ మార్గ పాటలు పడుతూ ఉన్నప్పుడు కూడా ఒక్క పల్లెత్తి మాట లేకుండా తల్లి వెదురుగా వెళ్ళి కుమారుడికి ధైర్యాన్ని ఇచ్చిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన జీవితంలో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు, అవమానాలు, బాధలు, నిందలు, చెడు పేరు ఇవన్నీ కూడా అండి తాత్కాలికమండి. కానీ శాశ్వతమైనది నిత్య జీవం అండి, పరలోక రాజ్యం అండి. నువ్వెంతగా ప్రార్థన చేసుకుంటే అంతగా దీవెనలు పొందుకుంటావు. తల్లి మరియమాత మనకి పెద్ద ఆదర్శం అండి. అటువంటి మరియమాతే ఈ యొక్క భూలోకంలో తన కుమారుడు కళ్ళెదుట ఎన్ని కష్టాలు పడుతుంటే ఓర్పుతో సహించి ధైర్యాన్ని ఇచ్చిందో, మరి అలాగే మన యొక్క అనుదిన జీవితంలో కూడా వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలను చూసి పారిపోకూడదండి. ఎక్కడికో వెళ్తే మనకి న్యాయం జరుగుతుందండి, ధైర్యం వస్తుందండి, శాంతి వస్తుందని ఆలోచించొద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి, న్యాయం, నీతి అన్నీ కూడా మన యేసయ్య దగ్గరే ఉన్నాయండి. మన యేసయ్య తప్ప మరొకరు ఈ భూలోకంలో ఎవరు కూడా మనకు శాంతినివ్వరండి. నువ్వెంతగా ప్రార్థన చేసుకుంటే అంతగా అద్భుతాలను నీ యొక్క జీవితంలో చూస్తావండి. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళెదుట నిన్ను దేవుడు ఘనంగా హెచ్చిస్తాడండి. ఎవరైతే నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి హేళనకరంగా మాట్లాడతారో అటువంటి వారి ముందే నిన్ను హెచ్చించి దేవుడు ఎంతో ఘనంగా ఉంచుతాడండి. నీ ప్రార్థనా జీవితమేనండి నిన్ను ముందుకు నడిపించేది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన పట్టు విడవకుండా ప్రార్థన చేయాలండి. ఒక్కరోజు ప్రార్థన చేశాను అనుకోవటం కాదు. అది మనం ఒక ఉడుం పట్టు అంటారు కదా, అలా మనం పట్టి ఆ ప్రార్థనలో ఏదైతే కావాలో దానికోసం ప్రార్థన చేయాలండి. మరి ప్రార్థనలో బహిరంగంగా మనం అన్ని ప్రార్థనలు చేయలేం కాబట్టి మనం దేవునితో మరి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి మన అవమానాలు, బాధలు, నిందలు, మన కష్టాలు అన్నీ కూడా ఏమేమైతే వ్యక్తిగతంగా ఉన్నాయో అన్నీ దేవుడికి సమర్పిస్తే అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో గొప్ప అద్భుతాలను చూడబోతూ ఉన్నామండి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి తపస్కాలంలో శ్రమలను స్మరించుకుంటున్నటువంటి మనందరం కూడా మనకు వచ్చేటువంటి చిన్న చిన్న శ్రమలను, బాధలను, కష్టాలను అన్నీ కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో దేవునికి సమర్పించుకుంటూ, దేవా నీవే నా సొంతము, నీవే నా సొత్తు, నీవే నాకు అన్నీ అని చెప్పి ప్రార్థన చేద్దామండి.